ఓం నేను నారాయణ నరపురుష సరస్వతీ దేవికి నమస్కరిస్తాను. జయ అనే పదాన్ని పలుకుతాను. ఉగ్రశ్రవుడు రోమహర్షణుడి కుమారుడు ఒకరోజు నైమిషవనంలో ప్రవేశించాడు. భక్తితో నమస్కరిస్తూ సౌనక కులపతి నిర్వహిస్తున్న 12 సంవత్సరాల యజ్ఞానికి హాజరైన ఋషుల వద్దకు చేరుకున్నాడు. ఆశ్రమానికి వచ్చిన ఉగ్రశ్రవుని చూసి మునులు ఆనందించారు. ఈయన గొప్ప కథలు చెప్పగలడు అనుకుంటూ అతడిని గౌరవంగా స్వాగతించారు. ఋషులందరూ మళ్లీ కూర్చున్న తర్వాత ఒకరు ప్రశ్నించారు, ఆ కమలం కళ్ళున్న సౌతి, నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు? నీ సమయాన్ని ఎక్కడ గడుపుతున్నావు? సౌతి వినయంగా సమాధానం ఇచ్చాడు, ఓ మహర్షులారా, నేను ఇటీవల వైశంపాయనుడి ఉపదేశాలను వినే భాగ్యం కలిగిన వాడిని. ఆ మహానుభావుడు క్షత్రియులలో అగ్రగణ్యుడైన రాజర్షి జనమేజయ సర్పయజ్ఞం నిర్వహించినప్పుడు మహాభారత కథను వివరిస్తూ చెప్పాడు. ఆ కథ పవిత్రమైనది, అద్భుతమైనది. కృష్ణద్వైపాయనుడు తన మహాభారతాన్ని రచించిన విధానం, వైశంపాయనుడు చెప్పిన తీరు అన్నీ నాలో ఆధ్యాత్మిక